ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ వైటమిన్ బి12 డిఫిషియన్సీ మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ఈ వైటమిన్ బి12 డిఫిషియన్సీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 2024, 2025 మధ్యలో రేషియో తీసుకున్నట్లయితే 47% నుంచి 53% వరకు ఈ వైటమిన్ బి12 డిఫిషియన్సీతో బాధపడుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ వైటమిన్ బి12 మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ వైటమిన్ బి12 డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయనేది మనం తెలుసుకుందాం. ఈ వైటమిన్ బి12 ఎలా ఉపయోగపడుతుందంటే, వైటమిన్ బి12 మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ని తయారు చేయడంలోనే కాకుండా డబ్ల్యూబీసీని పెంచడంలో, ప్లేట్లెట్స్ ని పెంచడంలో, మరీ ముఖ్యంగా బోన్ మ్యారోలో రెడ్ బ్లడ్ సెల్స్ ని ఫార్మేషన్ చేయడంలో ఉపయోగపడుతుంది. మన బాడీలో నెర్వ్ ఫంక్షనింగ్ లో కూడా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా డిఎన్ఏని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ వైటమిన్ బి12 డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, హీమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ తక్కువ అవడం జరుగుతుంది. నర్వ్ వీక్నెస్ వలన లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే నడిచేటప్పుడు కళ్ళు తిరగడం లాంటివి, తమ్నెస్ రావడం లాంటివి చూస్తూ ఉంటాం. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఈ వైటమిన్ బి12 మరీ తక్కువ ఉన్న వాళ్ళలో బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వైటమిన్ బి12 టెస్ట్ ని చేయించుకోండి.